వెల్కమ్ బ్యాక్ అగైన్. పచ్చడి వీడియో చూసారు కదా. ఉగాది అంటే మాకు మెయిన్గా ఉగాది పచ్చడి అండ్ ఎడ్ల బండ్లు. పచ్చడి తయారు చేయడం చూసినాం, ఇప్పుడు ఎడ్ల బండ్లను తయారు చేయడం చూడండి. ఇది మా గల్లీలో ఎడ్ల బండిని కడుతున్నారు. అండ్ ఫస్ట్ ఏమో ఆ శారీస్ కట్టి అదంతా డెకరేషన్ లాగా చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ వీల్స్కి నూనె, పసుపు, కుంకుమ రాస్తున్నారు. అండ్ అది పెట్టడానికి ఫుల్ కాంపిటీషన్ ఉంది గైస్. అట్లీస్ట్ 5 బొట్లన్నా పెట్టాలి అనేసి అందరు వచ్చి పెడుతున్నారు. అండ్ ఉగాది రోజు ఎడ్ల బండ్లని కట్టడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఏంటి అంటే ఇది మనకు న్యూ ఇయర్, నార్మల్గా తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్. అండ్ మోస్ట్లీ మన దగ్గర ఎక్కువ మంది ప్రొఫెషన్ ఏంటి, ఫార్మింగ్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటారు. అండ్ ఈ ఎడ్లు అనేవి ఫార్మింగ్కి రిలేట్ అయి ఉంటాయి. లైక్ మనం ఎలా అయితే కొత్త బండ్లు కొనుక్కున్నప్పుడు వాటికి పూజ చేస్తామో, ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఎడ్లని అట్లా వాటిని రెడీ చేస్తున్నట్టు అప్పట్లో ఎడ్ల బండ్ల పైనే మోసేవాళ్ళు. అండ్ దున్ననీకి ఎడ్లనే వాడేవాళ్ళు. సో అన్నిటికీ ఆ ఎద్దుల్ని రెడీ చేస్తున్నట్టు సింబాలిక్గా చెప్పడం. ఈరోజు ఎడ్ల చెవులో ఏదో చెప్తారు, ఇప్పుడు చెప్పట్లేరు. లైక్ ఏదో ట్రెడిషన్ కొద్ది చేస్తున్నారు కానీ ఏదో స్టేట్మెంట్ చెప్తారు. బట్ దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇయర్ ఈ పంటకు సంబంధించిందంతా నువ్వే చూసుకోవాలి అని చెప్తారు. ఆ స్టేట్మెంట్ ఏందో ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ నేను చాలా ఇయర్స్ తర్వాత మా గల్లీలో ఎడ్ల బండి కట్టడం చూస్తున్నాం. ఆ వైబ్ అయితే అసలు వేరే ఉండే. బాయ్ బాయ్.